Daily. Taste the Daily. ఆ ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి కేవలం ఉత్సవ విగ్రహంలా మారిపోయారా? అసలు అలాంటి వ్యక్తి ఒకరున్నారన్న సంగతిని అదే జిల్లాకు చెందిన సీనియర్ మినిస్టర్స్తో పాటు ఉన్నతాధికారులు సైతం మర్చిపోయారా? ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా మారింది. ఏ సమీకరణలు తేడా కొడుతున్నాయి? కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు కేరాఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా. మామూలుగా పార్టీల వ్యవహారాలే తేడాగా ఉంటాయని అనుకుంటే అందులోనూ నల్లగొండ మ్యాటర్స్ ఇంకాస్త తేడాగా ఉంటాయంటూ హస్తం నేతలే చమత్కరించుకుంటూ ఉంటారు. వాళ్ల చమత్కారాల సంగతేమో గాని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం డిఫరెంట్ గానే కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవైపు, సీనియర్ నేతలు జానారెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరొక వైపు, పలువురు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా హస్తం పార్టీకి కంచుకోటే. దాంతో జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి పార్టీ పెద్దలు సైతం 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాతావరణంలో ఇక ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండడమంటే కత్తి మీద సామె అన్నది విస్తృతాభిప్రాయం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా సీనియర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి కీలక సమీక్షలు జరిగాయి. నిర్ణయాలు, ముఖ్య నేతల పర్యటనలు, పార్టీ కార్యక్రమాలు, పదవుల పంపకాలు అన్నీ తుమ్మల సూచనతోనే జరిగేవి. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకునేవారట. అధికారులు కూడా ఇన్ఛార్జి మంత్రికి సమాచారం లేకుండా ఏ నిర్ణయం తీసుకునేవారు కాదు. కానీ అదంతా గతం. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిందనే చర్చ పార్టీలో, ప్రభుత్వ వర్గాల్లో జోరుగా జరుగుతున్నాయి. పరిపాలనాపరమైన కొన్ని మార్పులు, చేర్పులో భాగంగా అడ్లూరి లక్ష్మణ్కు జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ హోదాలో జిల్లాకొచ్చిన మొదటిసారి ఆయనకు ఘనస్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఇక తమ పని అయిపోయిందని భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పుడు అసలు ఇన్ఛార్జి మినిస్టర్ ఒకరున్నారన్న సంగతి కూడా మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నారట. ఏ విషయంలోనూ ఎవ్వరూ ఆయన సంప్రదించడం లేదని చెప్పుకుంటున్నారు. అడ్లూరి తమకంటే జూనియర్ కావడం వల్లే జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పట్టించుకోవడం మానేసినట్టుగా కాంగ్రెస్ శ్రేణులే మాట్లాడేసుకుంటున్నాయి. అడ్లూరి బాధ్యతలు తీసుకున్నాక 3-4 కార్యక్రమాలకు మాత్రమే ఆయన పిలిచారు. ఏ సమీక్ష గాని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో గాని ఇన్ఛార్జి మంత్రికి భాగస్వామ్యం ఇవ్వలేదు. అంతేకాదు కొద్ది రోజుల క్రితం నల్గొండకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వస్తున్న సమాచారం కూడా ఇన్ఛార్జి మినిస్టర్కి ఇవ్వలేదట. ఆ విషయంలో అధికారులు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదనే విమర్శలున్నాయి. సీనియర్ మంత్రులకు మేమేం తక్కువ కాదన్నట్టుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారట. దీంతో అధికారులు బాధ్యతలు మరిచారా, లేక జిల్లా మంత్రులకు భజన చేస్తున్నారా అని మండిపడుతున్నారు కొందరు. ఈ పరిణామాలను గమనిస్తున్న ఇంకొందరు మాత్రం యథా మంత్రులు తథా అధికారులు అంటూ పెదవి విరిచేస్తున్నారు. ఇటు సీనియర్ మంత్రుల నిర్లక్ష్యం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ఉమ్మడి జిల్లాలో ఏం పనులు జరుగుతున్నాయో కూడా ఇన్ఛార్జి మంత్రికి కనీస సమాచారం ఉండటం లేదట. తమ ప్రమేయం లేకుండానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సమావేశాలు, సమీక్షలు, కీలక నిర్ణయాలు జరిగిపోతున్నాయని తెలిసి కూడా బయటకు చెప్పుకోలేని స్థితిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉందట. దీంతో ఈ పరిణామాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని, ఇదింకా ముదిరితే సీనియర్ మినిస్టర్లకు మత్సలు తప్పవని అంటున్నారు. ఈ వ్యవహారం ఇంకాస్త ముదిరి కులాల కోణంలో చర్చ జరిగి రచ్చ కాకముందే జిల్లా మంత్రులు జాగ్రత్త పడితే బెటర్ అన్నది పొలిటికల్ పండిట్స్ సలహా. చేతులు కాలేక ఆకులు పట్టుకునే బదులు ఆ జాగ్రత్త ఏదో ముందే తీసుకుంటే వాళ్ల గౌరవం కూడా నిలబడుతుందన్న సలహాలు వినిపిస్తున్నాయి.